ముంబై లోకల్ ట్రైన్ అంటే కష్టాలని చెప్పలేమండి, కానీ అది డెఫినెట్గా ఒక ఫీల్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు ముంబై వెళ్ళినప్పుడు లోకల్ ట్రైన్ ఎక్కాలి, అది ఎలా ఉందని చెప్పేసి బెసలో మనం నలిగిపోవాలన్నమాట. సో నేను ఎప్పుడైనా సరే ముంబైలో బయటకు వెళ్ళాలంటే లోకల్ ట్రైన్ ఎక్కుతాను. అలాగే నేను ఇప్పుడు బల్లాపూర్ నుంచి థానే మీద నుంచి దాదర్ వరకు ఈ లోకల్ ట్రైన్ ఎక్కాను అనమాట. సో ఫుల్ అంటే ఫుల్ రష్గా ఉంది, అసలు ఖాళీయే లేదు. మనం కనుక కొలాబా అంటే టౌన్ వైపు వెళ్ళాలంటే కనుక ఫస్ట్ మనం ఏం చేయాలంటే అండి, ఇటు పక్క నుంచి వెళ్తే కనుక దాదర్ వరకు వెళ్ళాలి. దాదర్ దగ్గర నుంచి మనం లైన్ చేంజ్ చేసేసి మనం హార్బర్ లైన్కి వెళ్ళాలన్నమాట. సో అక్కడ నుంచి మనకి చర్చ్ గేట్కి ట్రైన్ దొరుకుతుంది. ఇప్పుడు మీరు చూస్తుంది చర్చ్ గేట్ అనమాట. చర్చ్ గేట్ స్టేషన్ అయితే ఇదే అనమాట. సో మీకు తెలుసు ముంబైలో టెర్రర్ అటాక్ జరిగినప్పుడు ఈ స్టేషన్ లో కూడా కాల్పులు జరిగినాయి అనమాట. సో అలాగే ఈ చర్చ్ గేట్ స్టేషన్ చాలా ఫేమస్ అయింది. వచ్చిన ట్రైన్ అయితే కనుక ఇదే. చర్చ్ గేట్ స్టేషన్ లో వడపావ్ అయితే కనుక సూపర్ గా ఉంటుందండి. అండ్ దెన్ మహారాష్ట్రలోనే వడపావ్ అనేది ఐకానిక్ అనమాట. నేను చూపిస్తాను అది. ఇక్కడ బయట నుంచి అయితే కనుక గేట్ వే ఆఫ్ ఇండియాకి టాక్సీలు దొరుకుతాయండి. అండ్ డిస్టెన్స్ అయితే కనుక 2 kilometers ఉంది. ఎండగా ఉంది కాబట్టి నడవటం ఎందుకని చెప్పేసి టాక్సీ తీసుకుంటూ ఉన్నాను నేను. ఇక్కడ నుంచి అయితే అండి టాక్సీ షేరింగ్ అయితే కనుక 30 రూపాయలంట. మనం అదే డైరెక్ట్ గా తీసుకుంటే కనుక 100 నుంచి 120 మనం బ్యాలెన్స్ చేసే దాన్ని బట్టి అనమాట. ఇప్పుడైతే టాక్సీ తీసుకొని బయలుదేరాను. యాక్చువల్గా అయితే మార్నింగ్ టైంలో కనుక ఇక్కడ నుంచి గేట్ వే వరకు వాక్ చేయొచ్చు. వాక్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. క్లైమేట్ చాలా ప్లెజెంట్ గా కూడా ఉంటుంది. చెన్నైలో డబుల్ డెక్కర్ ఉన్నట్టుగా ఇక్కడ ముంబైలో కూడా డబుల్ డెక్కర్ పెట్టారండి. సూపర్ గా ఉంది. కాకపోతే ఎక్కడానికైతే ప్రస్తుతానికి మన దగ్గర టైం లేదు. అండ్ ఇప్పుడైతే కనుక మనం హిస్టారికల్ గేట్ దగ్గరకు వచ్చాము. సో ఈ రోజు నేను టౌన్ లో వాక్ చేయబోతున్నాను అనమాట. ముంబైలో ముంబై టౌన్ అంటే ఏంటంటే బేసిక్ గా చర్చ్ గేట్ తర్వాత గేట్ ఆఫ్ ఇండియా, తాజ్ అండ్ దెన్ ఫ్యాషన్ స్ట్రీట్స్ అని చాలా అంటే చాలా ఉన్నాయి అనమాట ఇక్కడ. సో బేసిక్ గా రోజు మొత్తం ఇక్కడ తిరిగేసేసి చూడటానికి ఐకానిక్ ప్లేస్లే ఉన్నాయి. అండ్ దెన్ ఫుడ్ కూడా కవర్ చేయబోతూ ఉన్నాను. అండ్ దెన్ మీరు వస్తే షాపింగ్ లాంటిది ఎలా ఉండబోతుంది ఇలాంటివన్నీ కూడా వివరించబోతూ ఉన్నాను అనమాట. ఫస్ట్ అయితే కనుక గేట్ ఆఫ్ ఇండియా దగ్గరకు వచ్చాను అనమాట. సో ఇదే అనమాట గేట్ వే దగ్గర సెక్యూరిటీ ఫుల్ టైట్ గా ఉంటుంది. సో అన్ని చెక్ చేసి లోపల పంపిస్తూ ఉంటారు మనల్ని. చూడొచ్చు. సో ఇదే అనమాట ఐకానిక్ గేట్ వే ఆఫ్ ఇండియా. దీన్ని ద ఫస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు అనమాట. సో ఇండియాలో ఫస్ట్ ల్యాండ్ ఇదే. అండ్ ఇప్పుడు మీకు హోటల్ తాజ్ ని చూపిస్తాను. ఇట్స్ రైట్ హియర్. ఓ సో నైస్ అండి. ఇక్కడ పక్కనే చూడొచ్చు నేవల్ డాక్యార్డ్ ముంబై కూడా ఉంది. 1735లో స్థాపించారంటండి. వావ్, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇది. సూపర్. లోపలైతే కనుక ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నట్టుంది. సైడ్స్ అంతా కూడా కవర్ చేసి పెట్టారు. బట్ మామూలుగా ఏదైనా కూడా లోపలికి అయితే కనుక వెళ్ళనివ్వరు అనమాట. ఇది ఇంకోసారి తాజ్ కూడా చూద్దాం. వావ్, ఇదైతే కనుక తాజ్ వాళ్ళ కొత్త బిల్డింగ్ అండి. ఇది కట్టి కూడా ఆల్మోస్ట్ 10+ years అవుతుంది. అండ్ ఇక్కడైతే కనుక పక్కనే హార్బర్ అంటే కూడా అన్ని కూడా యాట్స్ ఇవన్నీ ఉంటాయి. బేసిక్ గా ఎలిఫెంటా కేవ్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ నుంచి ఒక కేవ్స్ తీసుకెళ్తారు ఫెరీలో. సో దానికని చెప్పేసి చిన్న చిన్న బోట్స్ అన్ని కూడా ఇక్కడ ఆగి ఉంటాయి. చూడొచ్చు మనం. ఇదండి ఇక్కడ నుంచి తీసుకెళ్తారు అనమాట ఎలిఫెంటా కేవ్స్. అది ఒక 4 to 5 hours జర్నీ ఉంటుంది. చాలా బాగుంటుందంట. ఇంతవరకు అయితే నేను వెళ్ళలేదు.
సో ఈ ఐకానిక్ ప్యాలెస్లో ఉండి ఒకరోజు స్టే చేయాలని చెప్పేసి ప్లాన్ చేశాను. అది ఎప్పుడు అనేది అయితే కనుక ఇంకా డిసైడ్ చేయలేదు. బట్ సూన్ ఈ తాజ్లో అయితే కనుక 1 డే స్టే బుక్ చేసి మీ అందరికీ కూడా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను తప్పకుండా. ఈ ఏరియా మొత్తం అండి యాక్చువల్గా కొలాబా అంటారు అనమాట, అంటే టౌన్ అని కూడా అంటారు. బేసిక్గా ఏంటంటే అండి ఇక్కడ అంతా కూడా రిచ్ పీపుల్ అనమాట. రిచ్లో కూడా అల్ట్రా పాష్ ఉంటారు సార్, అల్ట్రా పాష్ వాళ్ళు క్రేజీ రిచ్ అండ్ ఫారినర్స్ కోసం అనమాట. మోస్ట్లీ ఆర్ట్ గ్యాలరీస్ ఉంటాయి అన్నమాట. అండ్ దెన్ వన్ ఆఫ్ ద ప్రీషియస్ డ్రెస్సెస్ కానీ డిజైనర్ వేర్స్ ఓన్లీ ఇలాంటి షాప్స్ మాత్రం కొన్ని ఉంటాయి. అట్ ద సేమ్ టైం స్ట్రీట్ సైడ్ షాపింగ్ ఉంటుంది. స్ట్రీట్ సైడ్ షాపింగ్ అయితే కూడా సూపర్గా ఉంటుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద లాస్ట్ ఆఫ్ ద పాష్ పీపుల్ అందరూ కూడా స్ట్రీట్ సైడ్ షాపింగ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం స్ట్రీట్ షాపింగ్ లోపలికి వెళ్దామండి. ఈ స్ట్రీట్ మొత్తం కూడా స్ట్రీట్ షాపింగే ఉంటుంది. సో ఎవరైనా కూడా స్ట్రీట్ షాపింగ్ చేసే వాళ్ళు ఉంటే కనుక సూపర్గా ఉంటుంది, ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి. అండ్ ఈ ఏరియాలో అనమాట వన్ ఆఫ్ ద పాష్ కెఫేలు అన్నీ కూడా ఉంటాయి అనమాట. ఇది కెఫే మొండిగారు అని నా ఫేవరెట్. ఆల్మోస్ట్ ఒక 50 years నుంచి ఇక్కడికైతే వస్తున్నాను. అండ్ అదే కాకుండా లియోపోల్డ్ కెఫే అండ్ కెఫే అయితే కనుక చాలా కెఫేలు ఉన్నాయన్నమాట. అమేజింగ్ ఫుడ్, లిక్కర్ అన్నీ కూడా దొరుకుతుంటాయి. సో ఈ కేఫేకి రావాలని నాకు చాలా సంవత్సరం అనుకుంటా ఉన్నా అండి. 2-3 times వచ్చినప్పుడు ఏదైనా సీట్స్ ఏదైనా దొరకలేదు. సో అట్ లాస్ట్ వచ్చాను కాబట్టి క్లాస్ ఆఫ్ బియర్ నేను లంచ్ ఆర్డర్ చెప్పాను. ఇలాంటి పెద్ద పెద్ద హిల్ఫైగా కెల్విన్ కెలైన్ ఇవన్నీ కూడా ఈ ఏరియాలో అయితే కనుక ఎప్పుడు ఎంటీగానే ఉంటాయి. అసలు నేను ఎప్పుడు ఆ షోరూమ్ లో ఎవరు చూడలేదు. ఓకే, సో టైం ఇప్పుడు 3 o'clock అయిందండి. కొలాబాలో ఆల్మోస్ట్ స్ట్రీట్ షాపింగ్ ఐకానిక్ అన్ని చూసేసాం అనమాట. ఇంకా కొన్ని ఉన్నాయి మ్యూజియంస్ ఇలాంటివన్నీ కూడా. బట్ ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ టైం దేర్. ఇప్పుడైతే కనుక మెరైన్ డ్రైవ్ దగ్గరికి వెళ్దాం. సో ఇక్కడ నుంచి మెరైన్ డ్రైవ్ అయితే అప్రాక్సిమేట్ గా 2 to 3 kilometers పైనే ఉంటుంది. అందుకని చెప్పేసి టాక్సీ తీసుకొని టాక్సీలో వెళ్దాం డిసైడ్ అయ్యా అనమాట. ఎండ అయితే చాలా వేడిగా ఉందండి. ముంబై కూడా వన్ ఆఫ్ ద హాటెస్ట్ ప్లేస్ అనమాట. 40 degrees ప్లస్ ఉంటుంది సమ్మర్ లో. సో కానీ చెన్నై లాంటి ప్లేసులతో కంపేర్ చేస్తే అంత సల్ట్రీ ఉంటుంది అనమాట. కానీ హీట్ అయితే కనుక చాలా అధికంగా ఉంటుంది ఇక్కడ. ఫోన్ పే అయితే కనుక ఎవరు తీసుకోవట్లేదండి. అందరూ ఏమంటున్నారంటే క్యాష్ అంటున్నారు అనమాట. ఆ తర్వాత క్యాష్ లేదు అని చెప్తే ఫోన్ పే తీసుకుంటున్నారు. అలాగే ఒక షాప్ ఆయన అడిగాను అనమాట, ఏంటని అడిగితే అంతా కూడా బ్లాక్ మనీ కింద అకౌంట్ అవుతూ ఉంటుంది చాలా వరకు. ఎందుకంటే వాళ్ళు సరుకులు తీసుకుని వచ్చే
సెల్లర్స్ బేసిక్ గా డిజిటల్ క్యాష్ అలో చేయరంట, ఓన్లీ హార్డ్ క్యాష్ మాత్రం తీసుకుంటారంట. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా క్యాష్ గురించి ఇన్సిస్ట్ చేస్తా ఉన్నారు. కొంతమంది అయితే కనుక వస్తువులు అమ్మను కూడా అమ్మట్లేదు అనమాట క్యాష్ ఇవ్వకపోతే. సో ఇక్కడ నుంచి నారిమన్ పాయింట్కి వెళ్తున్నానండి. సేమ్ అనమాట, చర్చ్ గేట్ అవతల ఒక 500 మీటర్స్ మాత్రం ఉంటుంది. టాక్సీ తీసుకున్నాను, 100 రూపాయలు యాజ్ యూజువల్ గా డబ్బులు మాత్రం నడుతూ ఉన్నారు. టైం అయితే కనుక 3 o'clock అయింది. క్లైమేట్ కొంచెం చల్లబడింది అనమాట, బయట తిరగొచ్చు. వేడి అయితే కనుక విపరీతంగా ఉందండి. ఫైవ్ మినిట్స్ డ్రైవ్ తర్వాత నరిమన్ పాయింట్కి వచ్చానండి. ఇదే నరిమన్ పాయింట్. మొత్తం ఏమంటారు, కోస్టల్ అనమాట. బీచ్ అంటే బీచ్ అని చెప్పలేము, దాని కింద దిగలేము అనమాట, మొత్తం రాళ్లే ఉంటాయి. ఇటు సైడ్ అయితే కనుక ఫేమస్ ట్రైడెంట్ హోటల్స్ అండ్ ఎయిర్ ఇండియా బిల్డింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి మీకు వ్యూస్ అయితే కనుక చూపిస్తుంది. ఒక రౌండ్ లాగా ఉంటుందండి నరిమన్ పాయింట్ మొత్తం కూడా, చూడొచ్చు. ఇలాగా వచ్చేసేసి అది వాంకటి స్టేడియం అనమాట, పక్కనే ఉంటుంది. అండ్ ముంబైలోని స్కై స్క్రేపర్స్ అన్నీ కూడా చూడొచ్చు. మొత్తం కూడా ఇది సముద్రం. ముంబైలో అటాక్ జరిగినప్పుడు ఈ ట్రైడెంట్ హోటల్ మీద కూడా అటాక్ జరిగింది. హిస్టారికల్ ప్లేస్ ఇది కూడా. మామూలుగా అయితే ఈ ప్లేస్లు సాయంత్రం ఒక 5 o'clock నుండి ఫుల్ క్రౌడ్ ఉంటుందన్నమాట. ఇక్కడ పెట్టి తినుబండారాలు అమ్మేవాళ్ళు ప్లస్ కూర్చునే జనాలు అంతా కూడా. వ్యూస్ అయితే కనుక చాలా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు డే టైం ఎండకు వేడిగా ఉండటం వల్ల ఎవరు లేరు. నేను ఒక ఆర్ట్ మీద అవుట్ అని చెప్పుకోవచ్చు. బీచ్ వర్సెస్ మౌంటైనా అంటే I love the beauty of beach, but I would like to stay in the mountains, Andy, because mountains are very close to me on the adventure standpoint as well as learning life lessons also. మీరు బీచ్ పర్సనా లేక మౌంటైన్ పర్సనా అని ఎంత అయితే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇక్కడ నుంచి అండి హాజీ అలీ ఉంటుందన్నమాట. అది వన్ ఆఫ్ ద హిస్టారికల్ ప్లేస్. ఆల్మోస్ట్ 10-15 kilometers ఉంటుంది ఇక్కడ నుంచి. హాజీ అలీ దగ్గర మంచి మంచి జ్యూసెస్ ఇవన్నీ కూడా లభిస్తాయన్నమాట. చాలా ఫేమస్, ఐ మీన్ ఆస్పిషియస్ ప్లేస్తో పాటు. అండ్ అది కాకుండా బాండ్రా ఓన్లీ సీ లింక్ ఉంటుంది. మీరు చూసే ఉంటారు, ముంబై బ్రిడ్జ్ ఉంటుంది కదా సముద్రం మీద, అది చాలా ఫేమస్ అనమాట. అది ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 20 kilometers వరకు వస్తుంది. అండ్ అలాగే అక్కడ అండర్ సీగుడ్లో కూడా ఒక రోడ్ వేశారనమాట. లాస్ట్ ఇయర్ కొత్తగా ఓపెన్ చేయడం జరిగింది. బ్రేక్ఫాస్ట్ బై ద బే అని చెప్పేసి ఒక బే వ్యూతో కూడా మంచి సూపర్ రెస్టారెంట్ సూపర్గా ఉంది. సో వెల్, ఆల్మోస్ట్ లాస్ట్ 3 hours నుంచి టైం స్పెండ్ చేశానండి. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే సరదాగా తిరిగేసేసి తిని కొంచెం స్ట్రీట్ షాపింగ్ హ్యావ్ ఫన్ అని. బట్ చాలా వేడిగా ఉండటం వల్ల టూ మచ్గా కూడా అన్ని ప్లేస్కి వెళ్ళలేకపోయాం అనమాట. బట్ ప్రాపర్గా అయితే ముంబై కవర్ చేయాలంటే మినిమం 3 to 4 days పడుతుందండి. 3 to 4 days కూడా సరిపోదన్నమాట. సో మెనీ ఉన్నాయి. మేబీ ఎవ్రీ 6 months ఒకసారి డెఫినెట్గా వస్తూనే ఉన్నాను. ఎవ్రీ టైం వచ్చినప్పుడు ఏదో కొన్ని ప్లేస్ పికప్ చేసుకొని I guess I can cover it up. That's pretty much. Thank you so much for showering your love and blessings. We'll meet in the next video. Till then, tata, bye-bye.